ఇలాంటివి వచ్చాయంటే, ఇంకోటి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన నాకు సంతృప్తి లేదు అనే మాటతో నేను ముగిస్తున్నానని చెప్పాడు. ఇది కూడా చాలా షాకింగ్. కలెక్టర్లకు షాకింగు, అధికార పార్టీకి షాకింగు. నాకైతే సంతృప్తి లేదు, దిస్ ఈజ్ మై వర్డ్ అని చెప్పినట్టుగా పతాక శీర్షికలు కనిపిస్తున్నాయి. మరి వేడెక్కడం అంటే ఇది కూడా వేడే కదా. వేడి కేవలం జగన్ మాటలతోనే కాదు, పవన్ మాటలు వేడెక్కిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మొన్నటి దాని మీద నిన్న వ్యాఖ్యలు వచ్చిన తర్వాత కూడా నాకు సంతృప్తి లేదు అని చెప్తూ ఉన్నారంటే ఏదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, అన్ని పార్టీలను కూడా కొంత అసంతృప్తి ఏదో పట్టి వెన్నాడుతున్నట్టు కనిపిస్తుంది. సార్, వైసీపీ కేసులు, టీం జగన్ టార్గెట్ వేడి, ఇది మళ్ళీ ఆ వేడిలో భాగం. ఇప్పుడు అంతకుముందు వల్లభనేని వంశీ ఆయన మాటలు కాకుండా వేరే కేసుల్లో అరెస్ట్ చేయటము, దాదాపు 54 రోజుల్లో 3 మాసాలలో జైల్లో ఉండి బయటకు వచ్చాడు. బాగా ఆరోగ్యం పాడైపోయింది, మనిషి ఇలా ఉన్నారు అలా ఉన్నారు, ఇవన్నీ అయ్యాయి. అయితే గతానికి ఇప్పటికి ఏంటంటే ఈ మధ్య ఆయన అంతకుముందు చాలా పరిమితంగా సంతకం పెట్టడానికి వచ్చే 4 నెలల పైన 6 నెలలు కాబట్టి ఆయన ఈ మధ్యలో కొంచెం ఇతర సమావేశాలు, కొంచెం శుభకార్యాలు ఇటువంటి వాటికి కూడా రావడం, ఆయన వచ్చిన ప్రతి చోట కూడా ఆయనకి ఎలా ఉంది స్పందన, పలకరించారా లేదా, నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. మామూలుగా శుభకార్యాలప్పుడు ఎవరైనా కానీ ఇష్టం ఉంటే పలకరిస్తారు, లేకపోతే వాళ్ళ దారిన వాళ్ళు పోతారు. మీడియా లెన్స్ చాలా విపరీతంగా పెట్టి వంశీని అనడం కోసం తెలుగుదేశం వాళ్ళని కూడా అంటున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు భయపడిపోయి పారిపోతున్నారంట వంశీని కలిస్తే ఏమో. సరే, ఆ మాత్రం డీల్ చేయలేరా వీళ్ళు? సరే, ఎనీవే, ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎందుకు మళ్ళీ జైలుకి పంపిస్తే అయిపోతుంది అనుకున్నారేమో తెలియదు. మళ్ళీ ఆయన ఉండడం, కార్యక్రమాలకు రావడం, కలుసుకున్నామా లేదా అని. నిన్న సునీల్ కుమార్ అనే ఒక ఆయన మళ్ళీ ఒక కేసు తన మీద దాడి చేశారు గతంలో వంశీ అని చెప్పిన దాని మీద కేసు మాచవరం పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు బుక్ చేశారు. దీంట్లో అరెస్ట్ చేస్తారేమో, మళ్ళీ జైలుకి తీసిపోతారేమో అనే ఒక ఉత్కంఠ ఇప్పుడు చాలా బలంగా నెలకొంది. ఇప్పటికీ 11-12 కేసులు ఉన్నాయి వంశీ మీద. దీంట్లో ఒక్కొక్క దాంట్లో బెయిల్ తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక క్యాంప్ ఏమో మళ్ళీ వంశీకి మోపు పెట్టారు, మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే అని వాళ్ళు చెప్తుంటే, వంశీపై మరో అక్రమ కేసు, మళ్ళీ అక్రమ కేసు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో వంశీ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఇంకా రెండోది టీం జగన్ అన్నట్టుగా అర్జున్ రెడ్డి, మొన్న మీరు అన్నారు కదా ఆయన బంధువు కూడా అని, ఆయన అరెస్ట్ చేశారు. గుడివాడలో మామూలుగా నోటీస్ ఇస్తే చాలని అక్కడికి వెళ్ళిన తర్వాత నోటీస్ తీసుకోవడానికి వెళ్ళినట్టున్నాడు ఆయన. అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. అలాగే వేరే వాళ్ళని కూడా, కొడాలని అనుచరుడిని కూడా, ఇంకొక ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. అంటే రెడ్ బుక్ 2.0 రెడ్ బుక్ మళ్ళీ మొదలైంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు కొంచెం ఎప్పుడైతే మళ్ళీ కూడగట్టుకొని ఒకరి తర్వాత ఒకరు అందరు వస్తున్నారో ఆ వెంటనే అటువైపు నుంచి కూడా పదును ఎక్కుతున్నట్టుగా ఉంది. సో వేడెక్కడం అంటే ఇవన్నీ, ఇంకోటి ఏమో రాజకీయ చర్చ కాకుండా వీటి మీదకి మారడం అనేది కూడా ఒకటి కనిపిస్తుంది. మళ్ళీ ఆర్థిక అంశాలు ఇది కాకుండా. బట్ వంశీని మళ్ళీ అరెస్ట్ చేస్తే అదొక పరిణామం అవుతుంది. ఇంకోటి ఏమో అప్పుడు నోటీసులు ఇచ్చి పేర్ని నాని లాంటి వాళ్ళు అరెస్ట్ చేయకుండా విడుదల రేగనో ఇంకొకరు ఒక రౌండ్ కొంతమందిని చేశారు. సెకండ్ రౌండ్ జరగలేదు కదా, మరి దాని టైమింగ్ ఇప్పుడు పెట్టారా, ఇది లోకేష్ టైం డిసైడ్ చేశారా తెలీదు ఇంకా మనకు. బహుశా నిన్న ఒక మాట మీరు దీంట్లో కూడా ఉంది, చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోండి, నేరస్తులకు ఏమాత్రం స్కోప్ ఇవ్వకండి చంద్రబాబు తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ల మీటింగ్లో అవసరమైతే వాళ్ళను బహిష్కరించడానికి కూడా మేము వెనకాడం, వాళ్ళు చేసినవి పద్ధతులు దిద్దుకోకపోతే, సరిదిద్దుకొని దారికి రాకపోతే వాళ్ళను మేము బహిష్కరిస్తాం, రాష్ట్రం నుంచి కూడా బహిష్కరిస్తాం, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని. అంటే ఇది కౌంటర్ థ్రెట్, అదొక థ్రెట్. అదేమో జగన్ ఏమో 29 తర్వాత కదా అమల్లోకి వచ్చేది, ఇదేమో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళది కాబట్టి ఇది వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. కాబట్టి అసలు బహిష్కరణే చేస్తామని ఇవన్నిటికీ ఒక లింక్ అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా యూ ప్లీజ్ యాక్ట్ టఫ్, మీరు ఏమాత్రం ఉపేక్షించకండి అని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు పవన్ చెప్పిన దాంట్లో కూడా అది ఉంది, మీరు వాళ్ళ ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదు, మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేదని. చూడాలి మరి ఇంకా ఇది ఎలాంటి దారి తీస్తుంది, ఏమేమి వస్తాయి.
మొన్న మనం విజయవాడ భవానీపురం దగ్గర జరిగిన చూసిన ప్రైవేట్ కేసులు, ఏవి ప్రైవేట్ కేసులు, ఏవి పబ్లిక్ గ్రీవెన్సెస్ అనే తేడా కూడా తెలియని ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పోలీసులు వెంటనే అవతల ఫిర్యాదుదారుని బట్టి కాకుండా ఎవరి మీద నిందితుడు లేదా ఆరోపితుడు ఎవరో వాళ్ళని తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. మొన్నటి సమావేశం ఐ థింక్ విల్ టఫ్ స్టాండ్ ఇంకా టఫ్ కావడానికి దారి తీయచ్చు. సార్ జగన్పై మోదీ బాణం అదే